అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పివి ప్రభాకరమూర్తి గారు రచించిన పూల మొక్క అనే ఓ చిట్టి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం అలవాటు ప్రకారం పెరట్లోకి వెళ్ళాను. గోడవారుగా ఉన్న మొక్కకు మొగ్గ ఏదైనా ఉందేమోనని వెతికాను. మొగ్గ కనిపించక నిరాశగా వెనుతిరిగి వరండాలో పడి ఉన్న పేపర్ తీసి పడక కుర్చీలో కూర్చున్నాను. పేపర్ చూస్తున్నానే కాని మనసంతా మొక్క మీదే ఉంది. ఆ మొక్క మా పొలంలో పనిచేసే రాములిచ్చాడు. ఇచ్చేటప్పుడు దీని పువ్వులు అరచేయంతుంటాయండి. ఆ పూల పరిమళం వీధి చివరి వరకు వస్తుంది. మొక్క పాతి జాగ్రత్తగా నీళ్లు పోయండి అని ప్లాస్టిక్ కవర్లో ఉన్న మొక్కని చేతిలో పెట్టాడు. నేను అంతే జాగ్రత్తగా ఆ మొక్కని పెరట్లో గోడవారుగా పాతాను. మొక్క ఎదిగిన దగ్గర నుండి పూలు పూస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. కాని 2 ఏళ్లు గడుస్తున్నా మొగ్గొచ్చే జాడలు కనిపించడం లేదు. కోడల దగ్గర నుంచి అనుకుంటా ఫోను. మాట్లాడుతూ వచ్చిన మా అబ్బాయి చలపతి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. నేను పేపర్ పక్కన పడేసి కుర్చీలో చారబడి కూర్చున్నాను. కల్పన స్నేహితురాలు హైదరాబాద్లో హాస్పిటల్ ప్రారంభించింది కదా, ఒకసారి మేమిద్దరం వెళ్లి చూపించుకొద్దామని అనుకుంటున్నాము చెప్పాడు నెమ్మదిగా చలపతి. ఇలాంటి విషయాలు నన్ను అడగాలా? నువ్వు కోడలు ఒక నిర్ణయానికొచ్చి మంచి రోజు చూసుకుని వెళ్ళిరండి. నాకు మనవడినో మనవరాలనో ఇస్తే అంతే చాలు ఆనందంగా అన్నాను. వాడు 10 నిమిషాలు కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. వాడికి పెళ్ళై 5 ఏళ్లు కావస్తోంది. పిల్లలు లేరు. పిల్లలు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం ఎంత కష్టమో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. మా పెళ్ళైన 10 ఏళ్లకు గానీ చలపతి పుట్టలేదు. అప్పటి వరకు పిల్లల్లేని బాధను నేను కాంతం అనుభవించాము. చలపతిని నాకిచ్చి పురిట్లోనే పైలోకానికి వెళ్ళిపోయింది కాంతం. వాడిని నా చేతుల మీదే పెంచి పెద్ద చేశాను. రోజులాగానే చెరువుగట్టుపై ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాను. రోజు సాయంత్రం వేళల్ని చెరువుగట్టు మీద ప్రకృతిలో ఖర్చు చేయటం రిటైర్ అయినప్పటి నుండి నాకు అలవాటైంది. తన మొక్కకి చిన్న నీలమురంగ పువ్వుందన్న గర్వంతో కాబోలు బెంచి పక్కనే ఉన్న గడ్డి మొక్క ఒకటి గాలికి తల అటూ ఇటూ ఊపుతోంది. దూరంగా కొండలు, కొండలకు ముందు తాటి చెట్ల వరసలు, వాటికి వేళ్లాడే కళ్ళు ముంతలు, హడావిడిగా కబుర్లు చెప్పుకుంటూ గూటికి చేరే పక్షులు, నా ముందున్న పెద్ద చెరువులో అప్పుడప్పుడు మేము ఉన్నామంటూ పైకెగిరే చేపలు. ఇవన్నీ చెయ్యి తిరిగిన చిత్రకారులు వేసిన ఆయిల్ పెయింట్లా కనిపిస్తున్నాయి. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న రాములు ఏదో గుర్తొచ్చినట్లు ఆగి, నేనిచ్చిన మొక్క పూలు పూస్తోందా? దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది పూయడం మొదలెట్టిందంటే మొక్కంతా పువ్వులే పువ్వులు. నా సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోతూ అన్నాడు. నిజం చెప్పాలంటే పూలు పూయని మొక్క అనవసరం. దాని స్థానంలో మరో చక్కటి మొక్కని నాటితే పూలు పూసేదేమో. రాములు ఇచ్చిన మొక్క నాటి 2 సంవత్సరాలు దాటుతోంది. మొక్కైతే పొడుగ్గా ఎదుగుతోంది కాని పువ్వులు మాత్రం శూన్యం. అది నాటిన తర్వాత వేసిన మొక్కలన్నీ విరగపూస్తున్నాయి. రాముడికి వయసు మీద పడుతోంది కదా, ఒక మొక్కకు బదులు మరొకటిచ్చాడేమో. 2-3 నెలలు చూసి పూలు పూయకపోతే పీకి పారేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. రోజులు రేసు గుర్రాలా పరిగెడుతున్నాయి. బెడ్రూమ్ కిటికీలోంచి చూస్తే రాములిచ్చిన మొక్క కనిపిస్తుంది. అక్కడే ఉన్న మిగిలిన మొక్కలన్నింటికన్నా ఆ మొక్కకే సంరక్షణ ఎక్కువ చేశాను. మొక్క పెద్దగా ఎదిగింది కాని పూలు పూయలేదు. ఆ క్షణంలో నా సంస్కారం 10 మెట్లు దిగజారిపోయింది. మెదడంతా అవివేకం ఆక్రమించింది. విచక్షణ జ్ఞానం లోపించింది. ఆవేశంతో వడివడిగా నడుస్తూ వెళ్లి అమాంతం మొక్కని పీకి పైకొదిలేశాను. ఆ క్షణంలో బీపీ చూసుంటే ఉండకూడనంత ఉండే ఉంటుంది. ఆ సాయంత్రం చలపతి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. డాక్టర్ పరీక్ష చేసి తప్పకుండా పిల్లలు పుడతారు, నేనిచ్చిన మందులు వాడండి అని చెప్పింది. ఆనందంగా చెప్పాడు చలపతి. ఆ కంఠంలో సంతోషం పొంగి పొర్లుతోంది. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాంతం ఫోటో దగ్గరికెళ్లి కన్నీళ్లు పెట్టుకుని సేద తీరాను. చాలా సేపటికి గానీ నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయం సన్నగా చినుకులు పడుతుండటంతో వాకింగ్కు లేటైంది. నేను పీకేసిన పూల మొక్క ఆకులు వడలిపోయి జబ్బు చేసి చావుకు దగ్గరగా ఉన్న రోగిలా గోడవారుగా పడుంది. అది నా వైపు దీనంగా చూస్తూ, మీ అబ్బాయికైతే ఒక నీతి, నోరు లేని నాకు ఇంకొక నీతా? పిల్లలు లేకుంటే రకరకాల వైద్య పరీక్షలు మందులు వాడి ప్రయత్నించటమా? నోరు లేని నన్ను పూలు పూయకుంటే దయాదాక్షిణ్యాలు లేకుండా పీకేసి గోడవతల పడవేయటం ఇదేమన్నా న్యాయంగా ఉందా న్యాయమూర్తి గారు అంటూ మొక్క నన్ను నిలదీసినట్టుగా అనిపించింది. జడ్జిగా రిటైర్ అయిన నాకు సమాధానం దొరక్క తెల్ల మొహం వేశాను.
చేసిన తప్పు తెలుసుకొని మొక్క దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా తడిమాను. మొక్క చివరి కొమ్మకు అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గను చూసి అవాక్కయ్యాను. ఆ క్షణంలో రాములని పిలిచి మొక్కని నాటించి దాని సంరక్షణకు చర్యలు తీసుకున్నాను. అది బ్రతికే వరకు నేను చచ్చాను. అది బ్రతికింది అని నిశ్చయించుకునే వరకు అన్నం సరిగా తినలేదు. మొక్క వారం రోజుల్లో కోలుకొని కృతజ్ఞతగా తల అటూ ఇటూ ఊపుతోంది. మొక్కంతా పూలతో నిండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు నాకు 2 మనవరాళ్ళు. ఒకళ్ళు మా ఇంట్లో, ఇంకొకళ్ళు పెరట్లో మొక్కకు పూసిన పూలంత కళ్ళున్న మరో మనవరాలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.